కళ్యాణం వైభవంగా జరగాల, తొందరగా జరగాల? వైభవంగా జరగాలి. మనసారి గట్టిగా వైభవంగా. మరి ఆలస్యంగా వస్తే వైభవంగా జరుగుతుందా, తొందరగా వస్తేనా? మామూలుగా ప్రతి సంవత్సరం కళ్యాణం ఎన్ని గంటలు చేస్తున్నారు? 11 నుంచి 2 గంటలు చేస్తాం. మరి ఇప్పుడు 11 గంటలకు మొదలవుతుంది, 2 గంటలు చేస్తాం. మీరు ఓపికగా కూర్చుంటే 9 గంటలకు రాగలిగితే 10, 11, 12, 1 గంట 4 గంటలు జరుగుతుంది. భద్రాచలంలో ఏ వైభవంతో జరుగుతున్నట్టు వైభవం జరుగుతుంది కళ్యాణం. కరెక్ట్ గా టైం చెప్పండి. 9 రాలేదు కానీ 10 స్టార్ట్ చేద్దాం. చెప్పండి 10 కూర్చోవాలని. 10 కరెక్ట్ స్టార్ట్ చేద్దాం. మనం ఎవరు వచ్చినా రాకపోయినా 10కి స్టార్ట్ చేసేది. ఎవరైనా ముందు రెడీలో ఉండాలి. మీకు ఒక గంట పని ఉంటుంది. అది వైభవంగా వీడు రావాలి, వాళ్ళు రావాలి, ఎవరి కోసం తీసేయలేదు. చక్కగా 10కి స్టార్ట్ చేద్దాం. వైభవంగా జరుగుతుంది. అందరూ తొందరగా పనులు ముగించుకుంటున్నాను. ఎక్కడ పట్టణంగా ఎక్కడి నుంచి అందరికీ మనం రావడం వచ్చారు ఇక్కడ. అందరూ తొందరగా 9 గంటకల్లా ముగించుకొని 10 నిమిషాలకు 10కి అందరికీ ఉండాలి. ఉంటారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్.